అయితే ఈ యొక్క పాపాన్ని ఇర్మియా గ్రంథం 2:22లో నీవు క్షారముతో కడుగుకొనును, క్షారము అనగా ప్రియ దేవుని బిడ్డలారా వస్త్రములను ఉదుకుటకు ఉపయోగించు సోడా అని మనం తప్పక తెలుసుకోవాలి. విస్తారమైన సబ్బు రాచుకొనును నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది అని దేవుడు అంటూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే పాపం అనేది ఎవడి సబ్బుతో కడుక్కున్నంత మాత్రాన పోయేది కాదు, సోడాతో అది శుద్ధి చేసినంత మాత్రాన పోయేది కాదు. అది మరకవలే ఎవడి దేవునికి కనబడుతూనే ఉంటుంది. ఈ మరక పోవాలి, ఈ పాపం అనే మరక పోవాలంటే యేసు రక్తము ఒకటి మాత్రమే ఆ మరకను ఏం చేయగలదు, లేకుండా చేయగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించండి, మనుషుడు ఏది చేసుకోలేడు అది చేయడానికి దేవుడే మానవునిగా యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. గనుక ప్రపంచం అంతా కూడా ఏమండి క్రీస్తు పుట్టుక ఈ పండగను చాలా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా.